భాగ్యనగరం బోనమెత్తింది. సిటీ అంతటా వైభవంగా బోనాలు జరిగాయి. వాడవాడన అమ్మవారిని బోనాలు సమర్పించారు భక్తులు. బలిహరణం, అభిషేకాలు, ఒడిబియ్యం, సారెతో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఇటు డప్పు సప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల ఆటలతో ధూమ్ధామ్గా బోనాలు జరిగాయి. ఇటు లాల్ దర్వాజా సింహవాహిని ఆలయానికి ఉదయం నుంచి భక్తులు పోటెత్తారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా మగువులు ముస్తాబయ్యి ఆలయానికి వస్తున్నారు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పిస్తున్నారు. ఇప్పటికే సింహవాహిని అమ్మవారిని మంత్రులు దర్శించుకున్నారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎలాంటి అసౌకర్యాలు లేకుండా భక్తులు బోనాలు జరుపుకుంటున్నారన్నారు మంత్రులు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. నిమ్మకాయ దండలే నిగనిగా నిగనిగా నీ మెడలా వేస్తమే ముత్యాలమ్మ. ఆషాఢ మాసన ఇతారం రోజున గోలుకొండల తొలి బోనమెత్తుతాం. నీకు నాటుకోడి కోస్తాం, కళ్ళు సాకబోస్తాం. ఇటు పాదబస్తీ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తూ బోనాలు సమర్పిస్తున్నారు. బీజేపీ నేతలు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. ఇటు అక్కన్న మాదన్న ఆలయానికి దర్శించుకున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రజలంతా బాగుండాలని కోరుకున్నానని చెప్పారు. బోనాలకు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు బాగున్నాయని కొనియాడారు. సిటీలో పోతురాజులు, శివసత్తుల విన్యాసాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. కాసేపట్లో తొట్టెల ఊరేగింపు కార్యక్రమాలు జరగనున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇటు రేపు ప్రధాన ఆలయాల్లో రంగం కార్యక్రమం కొనసాగనుంది. హారతి పల్లెం నీకు మా ఊరాల ఎల్లమ్మ పాలతో తానం. బిల్లం పల్లెం బెల్లపు శాఖం ఆరగించి దీవించు సత్యన బోనం. పుట్టలను పుట్టినవు సింగిడి సింగిడి, పువ్వులల్ల పెరిగినవు సింగిడి. ఆ చండివి చాముండివమ్మ సింగిడి సింగిడి చతుర్భుజ. డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల పండుగే వచ్చింది డోలు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ బోనాలు సమర్పిస్తున్నారు. అక్కడి నుంచి మరిన్ని డీటెయిల్స్ చంద్రబాబు అందిస్తారు. చంద్రబాబు ఓటియు. సింహవాహిని అమ్మవారి గుడి వరకు వచ్చిన లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి గుడి కాడ అమ్మవారి దర్శనం చేసుకొని చుట్టుముట్టు ఏం నడుస్తుందో చూద్దాం పండి. సింహవాహిని లాల్ దర్వాజా మాంకాలమ్మ కాడికి వచ్చుడు అంటే వచ్చుడు ఓ బాగానే దూరం కాడ బార్కెట్లు వేసిండ్రు. బండ్ల గిన్నెలు ఏమి రానిత్తలేరు. లోపలికి పబ్లిక్ నడుచుకుంటూ రావాలి. బోనాలు ఎత్తుకున్న వాళ్ళకైతే ఒక పక్కకెంచి ఉన్నట్టున్నది. ఎందుకంటే బోనాలు ఎవరు లైన్లు నిలబడలేదు. ఓడికెంచున్నది లైన్. ఒక పోరడు కనబడుతున్నాడు కదా, పింక్ పింక్ స్వీట్ మిఠాయిలు ఉన్నాయి చూడు. ఓడికెంచున్నది లైను. ఆడికెంచి చేసి ఇటు దాకా నడుస్తూనే ఉన్నది లైను. బాగానే పెద్ద లైను పోతా ఉన్నది. అమ్మా ఏడికెంచి ఓ అంత దూరం నుండి మన ఓలే సికింద్రాబాద్ కు మన పిల్లల్ని వేసుకొని వచ్చింది. చూద్దామా అని వచ్చింది. నువ్వు చేయవా అమ్మ బోనాలు ఇట్లా చేయరు. పిల్లల్ని తీసుకొని వచ్చిండ్రా. ఏం మొక్కుకుందాం అనుకున్నావు?
మెల్లగా అమ్మవారిని ఏమైనా మొక్కుకుందామని వచ్చి చెప్పిందా తమ్మి? ఏం మొక్కుకుంటా అనుకుందా? ఇక మా కోడళ్ళు మంచిగా చదవాలి చేయాలి. అక్క చూడండి ముద్దుగా తమ్ముళ్ళని వేసుకొని నిమ్మలాంగా వచ్చేసింది. ఏడికెంచి తమ్మి మీరంతా? ఏమో బాగానే దూరం కెంచి. మీకు దూరం అవుతుందా తమ్మి కర్మన్ గట్ట అంటే? 3-4 కిలోమీటర్లు ఇక్కడ నుంచి. బండ్ల మీద వచ్చిండ్రు. బండి మీద బస్సు ఉండదా అత్తవా? రోడ్ బ్లాక్ ఏమైనా మొక్కుకున్నారా తమ్మి? కొలువు చేస్తారా చదువుకుంటున్నారా? ఓ కొలువులలో మీరంతా నడుస్తాను. అన్న నమస్తే, పేరేంది? మహేందర్ అన్న ఎక్కడికెంచి? లోకల్. ఏం పేరురా బుడ్డోడా? సాత్విక్. ఏం చదువుతున్నావు? 6th క్లాస్. ఏం బోనాల పండుగ గురించి ఏమెరకరా నీకు? ఏముంటది బోనాల పండుగలో? బోనం అంటే భోజనం, అది అమ్మవారికి సమర్పిస్తున్నారు. బోనాలు ఎందుకు చేస్తారంటే మన చదువు రావాలని, మన కోరికలు నిలబెడాలని, మనల్ని అందరినీ అమ్మవారు మంచిగా చూడాలని బోనాలు చేస్తారు. అమ్మ నమస్తే, ఎక్కడికెంచి? లోకల్ వాళ్ళే. బోనాలు గిన్నెలు ఏం లేవా అమ్మ? మరా మొన్ననే పోసిండు. పబ్లిక్ బాగా రద్దీ ఉంటది కదా, ఎందుకు పాట అనుకొని బియ్యాలు పోసేసిండ్రు అంట వీళ్ళు. అన్న నమస్తే. నమస్తే అత్త. మా మేనత్త పేరు చంద్రమ్మ. మళ్ళా అందుకే మా అత్త లేదు కానీ మా అత్త మాట్లాడు. అంటే మీరు టీవీలో మాట్లాడుతున్నప్పుడు చంద్రమ్మ అంటే మా మేనత్త గుర్తొస్తుండే అనమాట. గుర్తుకొస్తుంది అంట నాతో మాట్లాడే. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనాలు చేసుకొని పెద్ద లైన్ ఆడికెంచి మొదలు పెట్టి దాకా లైన్ నడుస్తూనే ఉన్నది. బోనాలు ఎత్తుకొని అక్కయ్యలు అందరు వచ్చిండ్రు. మంచిగా బోనాలన్నీ తీసుకొని వచ్చిండ్రు. ఇగో నమస్తే చెల్లె. ఏం మొక్కుకున్నావమ్మా? అంత మంచిగా జరగాలని మొక్కుకున్నావు. ఎవరెవరు వచ్చిండ్రు మరి? ఇప్పుడు అత్తగారింటికి బోనమా ఇది? అరే మామూలుగా బోనాల పండుగ ఆడవిల్లలు అందరు అమ్మగారింటికి పోతారు. ఇల్లు అత్తగారింట్లోనే చేస్తారు. మీ అమ్మలని పిలుచుకోద్దా మరి ఇటే? అరే వాళ్ళు ఎక్కడ? ఉప్పుగూడలు వాళ్ళు ముద్దుగా దగ్గర ఇచ్చుకున్నారు చూడండి పిల్లను, ఖర్చు లేకుండా. ఇంకొక బోనం ఎత్తుకొని ఇంకొక అక్కున్నది. అమ్మ నమస్తే. ఏం మొక్కుకున్నావు? ఏం కథ? బోనం మంచిగా గట్టి తీసుకొచ్చినావు. కోరికలు నెరవేరాలని. ఎంతమంది పిల్లలు? ఒక కొడుకు. ఇప్పుడు బిడ్డ పేర్లు అనుకున్నావా, కొడుకు పేర్లు అనుకున్నావా? చిన్న పిల్లలే చదువుకోవాలి గట్టిగా. మంచి కొలువు రావాలని మొక్కుకో. ఈ అక్క చూడు మొత్తం బొట్ల బోనాలు తీసుకొని వచ్చింది. అమ్మ నమస్తే. ఏడికెంచమ్మా? లాల్ దర్వాజాలు. ఏం మొక్కుకున్నావు? ఏం లేదు, అందరు మంచిగా ఉండాలి. ఎప్పుడు ప్రతి సంవత్సరం బోనమేనా ఇది? ఇంట్లోకించి మరి ఆడపిల్లలను పిలుచుకోలేదా? వచ్చిర్రు, వెనకాల ఉన్నారు. మొత్తానికి ఇంటికేంచి ఆడపిల్లలను అందరినీ పిలుచుకున్నారు. బోనాలు ఎత్తుకొని ఇక్కడ చూడండి అమ్మవారి రూపం లెక్క చేసిండ్రు. బోనం మంచిగా అమ్మవారి కళ్ళు, ముక్కు, మూతి బాగా చేసిండ్రు. అమ్మ ఏడికెంచి? మేము సికింద్రాబాద్ నుంచి వచ్చాము. అమ్మ ఆడ అమ్మవారి ఇల్లు ఇక్కడ చత్రినాక ఈడ అమ్మవారి ఇల్లు. ప్రతి ఏడాది వస్తాం. 34 సంవత్సరాల నుంచి వస్తున్నాం. సింహవాహిని అమ్మవారు అనుకున్నది కోరికలు తీరుస్తుంది. అమ్మవారు అనుకున్న కోరికలు తీరుస్తుంది. ప్రతి సంవత్సరం వస్తాం మేము. 30 ఏళ్ళకేంచి 34 సంవత్సరాల నుంచి. అమ్మ నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఎట్లుండే బోనాల పండుగ? ఇప్పుడు ఎట్లున్నది? ఇప్పుడు మంచిగా ఉందా? అప్పటికంటే ఇప్పుడు డెవలప్ అయ్యి. అమ్మ నమస్తే. బాగున్నావా? ఏం మొక్కుకున్నావమ్మా? ప్రతి ఏడాది చేస్తాం. ప్రతి సంవత్సరం చేసేది ఇంట్లోకించి తీసే బోనమే. మరి పిల్లలు ఎవరు రాలే? మీ ఆయన కొడుకు. అన్న నమస్తే. నమస్తే అమ్మా. ఎట్లా నడుస్తుంది పండుగ? మంచిగా నడుస్తుంది. అందరినీ పిలుచుకున్నావా? అందరినీ పిలుచుకున్నాం. బొమ్మడుతున్న బావాలని అందరినీ పిలుచుకున్నాం. ఇది ఆడపిల్లల పండుగ. ఆడపిల్లల్ని అందరినీ తీసుకొని అట్లా ముద్దుగా పోస్తారు. ఆడపిల్లల్ని పిలుచుకోనికనే ఈ బోనాల పండుగ, బతుకమ్మ పండుగ ఇవన్నీ నడుస్తాయి. ఎందుకంటే ఉత్తప్పుడు ఆడపిల్లల్ని పిలుచుకోవాలంటే ఎవరు పిలుస్తారు? నీకు పండుగ ఉండే, నాకు పండుగ ఉండే, నాకు పని ఉండే, మా ఆయనకు పని ఉండే, చుట్టుముట్టంతా పనిలే కదా. ఆడపిల్లలను పిలుచుకున్నాడు ఉండదు. అందుకని ఇటువంటి పక్క పండుగలు పెట్టుకున్నారు అనుకో, ఆడపిల్లలను పిలుస్తారు చచ్చినట్టు అని. వెనకటికి ఇట్లా శాస్త్రం చేసిండ్రు అంతే. నిజానికైతే ఆడపిల్లలు లేని ఇంట్లోకించి వాళ్ళోళ్ళే పోస్తారు. కానీ అమ్మవారికి ఆడపిల్ల వచ్చి బోనం ఇస్తే అమ్మవారు మన ఆడపడుచు కాబట్టి అమ్మవారికి ఆడపడుచులే బోనాలు ఇవ్వాలనేది ఒక నానుడి.